So welcome to the class. Today's class 17th, day 17th. Is it day 17th? Today we are going to learn about past perfect. Past perfect అంటే past లో ఖచ్చితంగా జరిగినటువంటి పని. Past లో ఖచ్చితంగా జరిగినటువంటి పని. ఇప్పుడు మీరు సింపుల్ పాస్ట్ టెన్స్ నేర్చుకున్నారు, పాస్ట్ కంటిన్యూషన్ నేర్చుకున్నారు. సింపుల్ పాస్ట్ అంటే ఏంది? ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 500 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం అది మాట్లాడింది అంతా కూడా సింపుల్ పాస్ట్ కిందకి వస్తుంది. అండర్స్టాండ్? ఆల్ ద యాక్షన్ విచ్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ పాస్ట్. ఆల్ ద యాక్షన్ విచ్ ఇస్ కంప్లీటెడ్ ఇన్ పాస్ట్. గతంలో జరిగినది మొత్తం సింపుల్ పాస్ట్ టెన్స్. మరి పాస్ట్ కండిషన్ అంటే ఏంది? గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉన్నటువంటి పని. అంటే సార్ జరుగుతూ ఉన్నటువంటి పని గతంలో. ఎస్టర్డే వెన్ ఐ కేమ్ యు ఆల్ వేర్ చాటింగ్, యు ఆల్ వేర్ లిజనింగ్ టు సిస్టర్. ఎస్టర్డే వెన్ ఐ ఎంటర్డ్ అంటే ఆ పాస్ట్ కండిషన్ లో ఒక పాస్ట్ ఇంగ్ ఫామ్ ఉంటుంది, వాజ్ వేర్ తో పాటు వర్బ్ ఇంగ్ ఫామ్ ప్లస్ V2 ఉంటుంది కదా. నేను మనం నేర్చుకున్నదే కదా. ఈ రోజు పాస్ట్ పర్ఫెక్ట్ లో అంటే దిస్ ఈస్ ద యాక్షన్ విచ్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ పాస్ట్ ఇన్ ద డెఫినెట్ ఇన్ పాయింట్ ఆఫ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, let me talk about your child. He had completed his homework. He had slept. He had పడుకోవడం, స్లీప్, స్లెప్ట్. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ లోనేమో V2 వస్తుంది, ప్రెసెంట్ టెన్స్ లో ఏదొస్తుంది? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో V1 మాత్రమే వస్తుంది. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో V1 మాత్రమే వస్తుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ లో V2 మాత్రమే వస్తుంది. అన్ని పర్ఫెక్ట్ లో V3 వస్తుంది. స్లీప్, స్లెప్ట్. యువర్ చైల్డ్ హ్యాడ్ స్లెప్ట్ బిఫోర్ యూ రీచ్ హోమ్. అర్థమైందా? అంటే ఒక పని జరగక ముందే, మీరు ఇంటికి వెళ్ళక ముందు, అంటే మీరు ఇంటికి వెళ్ళేసరికి ఏమైంది? నిద్ర పోయేసిండు, ఖచ్చితంగా నిద్ర పోయిండు. అవునా కదా? ఒక పాయింట్ ఆఫ్ టైం కి ఒకటి అయిపోయింది. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్, మొన్న మనం ఫంక్షన్ చేసుకున్నాం, ఓకేనా? దే హ్యాడ్ లైటెడ్ ద ల్యాంప్స్. They had lighted the lamps before I reached there. నేను రాకముందే ల్యాంప్ లైటింగ్ అయిపోయింది. They had lighted the lamps. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గర దొంగలు పడ్డారు, మొత్తం దోచుకున్నాడు కదా. దొంగల పని పారిపోవడం, పోలీస్ పని మెల్లిగా తర్వాత రావడం కదా. The thief had escaped. The thief had escaped before the police arrived. కదా. పోలీస్ రాకముందే వాళ్ళు వచ్చేసరికి ఏమైంది? దే హ్యాడ్ ఎస్కేప్. ఖచ్చితంగా జరిగిందా అది? మీరు అండర్స్టాండ్? పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఒక పని జరగక ముందు ఒక పని అయిపోతుంది. అంటే పోలీస్ వాళ్ళు రాకముందే ఎస్కేప్. ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్ బిఫోర్ ద పోలీస్ అరైవ్డ్. వాళ్ళు వచ్చిండ్రు, ఏమైంది? వాళ్ళు పారిపోయారు. అవునా? ద పేషెంట్ హ్యాడ్ డైడ్. మా కాలనీలో ఒక అమ్మాయి, ఒక పెద్ద ఆవిడకి చాలా అనారోగ్యం వచ్చింది, గిడ్డనేసి వచ్చి పడిపోయింది. హలో అని అంబులెన్స్కి కాల్ చేసింది. అంబులెన్స్ రానే వచ్చింది, అంతకుముందు చనిపోయింది. ద పేషెంట్ హ్యాడ్ డైడ్. ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద అంబులెన్స్ అరైవ్డ్. అర్థమైందా? The patient had died. The patient had died before the ambulance arrived. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? హ్యాడ్ ప్లస్ V3. అవునా? హ్యాడ్ ప్లస్ V3, ఇదేమో V2. ఒక పాస్ట్ పర్ఫెక్ట్ లో హ్యాడ్ ప్లస్ V3 ప్లస్
V2. ఎప్పుడైనా పాస్ట్ పర్ఫెక్ట్ లో ఏ సబ్జెక్ట్ ఉన్నా సరే అన్ని సబ్జెక్టులు వెదర్ ఇట్ మే బి థర్డ్ పర్సన్ సింగులర్ ఆర్ ఆల్ ద ప్లూరల్స్, ఓకే, ఆల్ ద 7 subjects and including singular subject or plural subject, all the subjects will take had plus V3, had plus V3, okay. As I told you that this is the past perfect is the action which is completed. Past continuation is going on in the past time, somewhere in the past time. But past perfect is, it is used to express an action complete before a certain moment in the past. Certain moment in the past ante ikkada chudandi, they had studied all night. Enduku? Because they had the exam. They need to write the exam, so they had studied all night. Ikkada had plus ఇది V3 అన్నట్టు. ఇది సింపుల్ గా మనకు పాస్ట్ టెన్స్ యూజ్ చేయనటువంటి సెంటెన్స్. లెట్ us see this type of past perfect. They had studied all night. పాపం వాళ్ళు మొత్తం రాత్రి మొత్తం చదువుకున్నారు. లాస్ట్ వీక్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉండే కాబట్టి మొత్తం రాత్రి అంతా చదువుకున్నారు. అయిపోయింది, పర్ఫెక్ట్ గా చదువుకున్నారని మీకు తెలుసా? పర్ఫెక్ట్ గా ద వర్క్ హ్యాస్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ టైం. వన్ డే దే హ్యాడ్ హానర్డ్ హర్. They had honored her. That we know that is it. ఖచ్చితంగా ఆమెని సత్కరించిన. They had honored her on that day, particular moment, whatever it may be. Had plus V3. She had received a gift. Had plus V3. Okay. So this is the action which is completed, perfectly completed in the past time. Now let us see. This past perfect is also a combination of simple past tense and past perfect. Simple past tense and past perfect. Simple past tense అంటే అక్కడ V2 ఉంటుంది, V2 plus had plus V3 ఉంటుంది ఆ సెంటెన్స్ లో. ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఇక్కడ had plus V3 ఉంటుంది, అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఇక్కడ V2 వస్తుంది. V2 అంటే ఇప్పుడు చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు అక్కడ మీకు ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, ఆల్రెడీ అనే కీవర్డ్స్ దొరుకుతాయి అన్నట్టు. పాస్ట్ పర్ఫెక్ట్ లో ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్, ఆల్రెడీ అనేది కీవర్డ్స్. అదేవిధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ లో సబ్జెక్ట్ ప్లస్ V2, సబ్జెక్ట్ ప్లస్ V2. ఇక్కడ యాక్షన్ దట్ ఈ పర్ఫెక్ట్ యాక్షన్ ఏమో ఫస్ట్ యాక్షన్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఏమో సెకండ్ యాక్షన్. ఎందుకు ఇది ఫస్ట్ యాక్షన్? ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ షీ హ్యాడ్ గాన్ ఐ ఫౌండ్ హర్ మొబైల్. మొన్న లాస్ట్ వీక్ మా ఇంటికి నాకు ఒక ఫ్రెండ్ వచ్చింది. చాలాసేపు ముచ్చటించుకొని చాలాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత ఆమె ఫోన్ కనబడలేదు. చాలాసేపు వెతికింది కనబడగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఐ ఫౌండ్, ఆఫ్టర్ షీ హ్యాడ్ గాన్, ఆమె వెళ్ళిపోయిన తర్వాత, యూ అండర్స్టాండ్? ఆఫ్టర్ షీ హ్యాడ్ గాన్, ఆమె వెళ్ళిపోయింది. ఈ రోజు ముచ్చట ఇది, ఈ రోజు సంఘటన కాదు. నిన్ననో మొన్ననో 1 week 10 days బిఫోర్ ద పాస్ట్ టైం. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఐ ఫౌండ్ ద మొబైల్ కానివ్వండి, బ్యాగ్ కానివ్వండి, బండి కీసే కానీ. చాలాసార్లు మనం కీస్ కూడా పోగొట్టుకుంటాం. వెతికి ఇంటి వాళ్ళ వెళ్ళిపోతారు, తర్వాత మనకు కీస్ దొరుకుతాయి. అవునా? జరుగుతాయి ఎందుకు? అది అట్లా. ఇది పాస్ట్, ఇది ముందు జరిగిందా? ఈ యాక్షన్ ఇది ముందు జరిగిందా? పర్ఫెక్ట్ ముందు జరిగిందా? అవునా? దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్షన్, దిస్ ఈస్ ద నెక్స్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్. దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్షన్. Past perfect is the first action, simple past is the second action. Did you get all of you? Past perfect is the action that happened first, isn't it? Simple past tense is the action that happened second. Ikkadnemo before, when, by the time. Okay na? Before, when, by the time. Okay? Idoka keywords ada. Then next, the thief had escaped. Had past perfect, escape is
V3. Escape, escaped, escaped. ఇది V2 కాదు, V3. Escape, escaped, escaped. ఓకేనా? The thief had escaped before the police arrived. Before the police అనొచ్చు, when the police అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ before, when, by the time ఏదైనా రాయొచ్చు. ఓకేనా? Before the police arrived, when the police arrived, by the time police arrived. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు వచ్చిండ్రు, ఏం చేస్తారు? వట్టి రోజు వెళ్ళిపోయారు. అవునా? ఎన్నోసార్లు బ్యాగ్లో దొంగలు ఆడతారు. మొత్తం దోచుకున్న తర్వాత, మొత్తం బ్యాగ్లో నింపుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చల్లగా పోలీసు వాళ్ళు వస్తారు. అవునా? అది నెక్స్ట్. షీ హ్యాడ్ నాట్ స్టడీడ్ ఇంగ్లీష్. ఇక నెగిటివ్. షీ హ్యాడ్ నాట్ స్టడీడ్ ఇంగ్లీష్ బిఫోర్ షీ విజిటెడ్ యూఎస్ఏ. చాలా మందికి కోరిక ఉంటుంది, యూఎస్ఏ వెళ్ళాలి, మా పిల్లలందరూ యూఎస్ఏ వెళ్ళిపోయారు. అవునా? కొడుకులు కోడళ్ళు వాళ్ళకి సేవ చేయడానికి వెళ్ళాలనుకుంటారు, కానీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. అవునా? అదే జరిగింది ఇక్కడ. షీ హ్యాడ్ నాట్ స్టడీడ్ ఇంగ్లీష్ బిఫోర్ షీ విజిటెడ్ యూఎస్ఏ. యూఎస్ఎస్ వెళ్ళిన తర్వాత చదువుకుంటే ఏం లా ఉన్నది? అవునా? ఫస్ట్ యాక్షన్ జరిగింది. షీ హ్యాడ్ నాట్ స్టడీడ్ కదా నెగిటివ్. షీ హ్యాడ్ నాట్ స్టడీడ్. షీ హ్యాడ్ స్టడీడ్ కూడా చదవచ్చు, షీ హ్యాడ్ స్టడీడ్ కూడా చదవచ్చు. ఇక్కడ షీ హ్యాడ్ నాట్ స్టడీడ్ ఇంగ్లీష్ బిఫోర్ షీ విజిటెడ్ యూఎస్ఏ. ఇది ఫస్ట్ యాక్షన్, ఇది సెకండ్ యాక్షన్. ఇది V2. ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ సింపుల్ పాస్ట్. ఎప్పుడైనా పాస్ట్ కంటిన్యూషన్ లో కూడా ఒక పాస్ట్ కంటిన్యూషన్ ఉంటుంది, ఒక సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ కండిషన్ గురించి చెప్తున్నా. He met an accident. He met an accident while riding the bicycle. Okay? He met an accident while riding the bicycle. సైకిల్ నడుపుతూ ఉంటే యాక్సిడెంట్ అయింది. అవునా? She entered the room while I was teaching. కదా? అర్థమైందా? పాస్ట్ కండిషన్లో కూడా వట్టి పాస్ట్ కండిషన్ రాదు. పాస్ట్ కండిషన్ కూడా ఒక సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది, ప్లస్ పాస్ట్ ఒక సింపుల్ పాస్ట్ టెన్స్ తో పాటు V2 కూడా ఉంటుంది. ఓకే? సింపుల్ పాస్ట్ టెన్స్ ప్లస్ పాస్ట్ కండిషన్. సింపుల్ పాస్ట్ టెన్స్ V2 ప్లస్ వాజ్ అండ్ వేర్ ఇంగ్ ఫార్మ్. సింపుల్ పాస్ట్ కండిషన్ అంటే వాజ్ లేదా వేర్ ప్లస్ వర్బ్ ఇంగ్ ఫార్మ్ వస్తుంది. అవును కదా? ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3. Had plus V3. Have has a more present perfect లో. Present perfect లో have has plus V3. Did you get me? Present perfect లో have has plus V3. కానీ పాస్ట్ పర్ఫెక్ట్ చాలా ఈజీ మీకు. ఎందుకంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యాస్ ఎక్కడ యూజ్ చేయాలి, ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాం మనం. కానీ ఇక్కడ అలాంటి బాధలు ఏం లేదు. అన్ని subjects ki, all the subjects, whether it may be singular subject or plural subjects, all the subjects it take had plus V3. Okay? Had plus V3. Next, the kids had eaten me pillale all the snacks before their parents arrived. చక్కగా మీరు ఇక్కడ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్తున్నారు. వెళ్ళేసరికి ఏమైంది? పిల్లలకు సాయంత్రం స్కూల్గా రాగానే మన స్నాక్స్ ఇద్దాం కదా అని కొన్ని బాక్స్లో వేసి ఉంచారు. మీరు వెళ్ళేసరికి ఏం చేశారు? మొత్తం తిని పెట్టేశారు. అవునా? యువర్ కిడ్స్ హ్యాడ్ ఈటన్ ఎవ్రీథింగ్. ఇంకా మీకేమైంది? కోపం వచ్చేసింది, దబా దబా అని చేశారు. అవునా? ద కిడ్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ యాక్షన్. అవునా? మీరు వెళ్ళకముందే, మీరు వెళ్ళారు కానీ వెళ్ళకముందే ఏమైంది? ఇది అయిపోయింది. ఫస్ట్ యాక్షన్, సెకండ్ యాక్షన్. ఇస్n't it? పాస్ట్ పర్ఫెక్ట్ ఏమో ఫస్ట్ యాక్షన్, సింపుల్ పాస్ట్ ఏమో సెకండ్ యాక్షన్. Did you understand all of you? Now next, the train had left. మనం ఒక్కోసారి చాలాసార్లు బస్ స్టేషన్కో రైల్వే స్టేషన్కి వెళ్తాం. ఒక్కసారి మనం వెళ్ళేసరికి ఏమవుతుంది? we miss the train or we miss the bus many times. So the train had left before I reached the station. The train had left. This first action. Before I reached, this is the V2. The train had left. Had plus V3. Okay? Leave, left. L-E-A-V-E, leave. L-E-A-V-E, leave.
left, left. Okay, now V1, V2, V3, you need to know that. You need to be thorough with this V1, V2. ఎప్పుడైతే వర్క్ V1, V2 రాదో మీ గ్రామర్ ఏది రాదు. Unless you learn V1, V2, V3, no, you won't be perfect in any grammar. Whether it may be tenses, active voice, passive voice, direct and indirect speech, simple compound complex, whatever it may be, first you learn, you need to have grip on V1, V2, V3. Okay, all of you? So, past perfect is first action, simple past tense is second. Did you understand all of this? Before you go to the station, the train had left before I reached the station, or the train had left when I reached the station. Okay, or otherwise the train had already left. ఇక్కడ హిందీ చదవాలి. The train had already left రాయొచ్చు. లేకపోతే as soon as ఇక్కడ మేడం అంటారు, as soon as the train had left. ట్రైన్ వెళ్ళిపోయిందో లేదు, మనం అక్కడ రీచ్ అవుతాం. యూ అండర్స్టాండ్? ఆల్ దీస్ హింట్స్ యూ కెన్ యూజ్ ఇన్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. ఆల్ దీస్ హింట్స్ ఆర్ యూజ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, దిస్ ఈస్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. దెన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్ ద స్టేషన్. పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాడ్ ప్లస్ V3, V2. నెక్స్ట్, దే హ్యాడ్ లైటెడ్ ద ల్యాంప్. Or others, they had started the function before I reached there. When I reached there, by the time I reached there. Look at that. As soon as they had lighted the lamp. Or otherwise, after they had lighted the lamp, I reached there. They had already lighted the lamp. What happened then? Before I go, when I go, whatever, when I went, whatever it meant, V2. Okay? They had lighted the lamp. This is the past perfect, had plus V3. Before I reached there, this is V2. Understand all of you? ఒక పాస్ట్ పర్ఫెక్ట్ లో ఒక పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్. మీకు ఒక లైక్ ఒక టైం లైన్ చూస్తారు. ఇది పాస్ట్ టెన్స్, ఇది ప్రెసెంట్ టెన్స్, ఇది ఫ్యూచర్ టెన్స్. నిన్న మండే మార్కెట్ ఉండేనా? జనరల్గా ఇమాజిన్ చేసుకోండి, మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళాడు పళ్ళు తీయడానికి. ఓకేనా, ఇక్కడ ప్రజెంట్ కదా, మార్కెట్ వెళ్ళాడు కదా, ఈ మార్కెట్లో పళ్ళు కొంటా ఉన్నాడు, అన్నీ కొనేసింది. తర్వాత ఏం తెలుసుకున్నాడు? పాస్ట్లో పర్స్ తీసుకుంది, పర్స్ లేదు. ఇక్కడ ఏం తెలుసుకున్నాడు? పర్స్ లేదని. ఇక్కడ ఏం తెలుసుకున్నాడు? పర్స్ ఇంట్లోనే మర్చిపోయినాను కదా. అర్థమైందా? పర్స్ ఇంట్లో మర్చిపోయిండు ఫస్టే. ఇక్కడ వచ్చినాక తెలిసింది కదా, ఇక్కడ తీద్దామంటే లేదు అంటే పాస్ట్లో జరిగిన సంఘటన. అర్థమైందా? పాస్ట్లో పర్ఫెక్ట్. అర్థమైందా? he had forgotten his pouch, purse, wallet or whatever it may be when he went to the market. కదా, when he go కాదు, పాస్ట్ టెన్స్. అర్థమైందా? పాస్ట్లో తెలుసుకున్నది. ఎప్పుడు తెలుసుకున్నది? ఇంటి నుంచి వెళ్ళిండు, లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నామా? అది పాస్ట్లో జరిగిన సంఘటన. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ ఏ సబ్జెక్ట్స్తోనైనా హ్యాడ్ యూజ్ చేస్తాం. ఏ సబ్జెక్ట్ అయినా హ్యాడ్. ఇప్పుడు హ్యాడ్తో ఐ హ్యాడ్, ఇప్పుడు కాంట్రాక్షన్స్ అంటుంది. కాంట్రాక్ట్ ఐ హ్యాడ్ కాదు, మీకు కొంచెం స్ట్రేంజ్గా ఉంటుంది. ఐడ్, యూడ్, వీడ్, దేడ్, హీడ్, షీడ్, ఇట్. ఐ హ్యాడ్ కాదు, ఇది మొత్తం పోయింది. బట్ దీనే మనం ప్రొనౌన్స్ చేస్తాం. ఐడ్ మీరు ఎక్కడ అయింది అనుకుంటా, అవునా కదా? కానీ ఐడ్, యూడ్, వీడ్, దేడ్, హీడ్, షీడ్, ఇట్. ఓకే, దీస్ ఆర్ ద కాంట్రాక్షన్స్ ఆఫ్ all these pronouns. Okay,
We have to learn this contraction. These are the short form of I had. It is not I had. When we contracted, we have to pronounce it as I'd. You'd. Da sound. Okay? I'd. Did you understand? Hope you understood. Please practice more and more. Now go to.